స్టోరీ ఎటు తీసుకెళ్లారో అర్థం కాలేదని చూస్తున్నాను. అంటే నేను చెప్తాను, కొంచెం కాన్సన్ట్రేట్గా చూడాలి. బట్ స్టోరీ ఇన్వాల్వ్ అయ్యి చూస్తే మాత్రం చాలా బాగుంది. అర్థం కాదంటే నాకు తెలిసి ఎక్కడో ఒక మధ్యలో స్టోరీ చెప్పేటప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పేటప్పుడు జపనీస్ అవన్నీ చూపిస్తూ ఉంటాడు. అంటే చెన్నైలో ఉన్నట్టు కొంచెం, సో అవి చూపిస్తూ ఉంటాడు. అది ఎక్కడ అర్థమైంది అంటే ఎండ్ ఆఫ్ ది మూవీకి వచ్చేసరికి వాడికి ఇంకో స్టోరీ ఉంటుంది అనమాట, ఇంకో బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సో అది చెప్తారు అక్కడ. మీకు బీజిఎం అవసరం ఉంది బ్రో. తమన్ he proved his I mean caliber. He proved his caliber actually. యా బ్రేక్ చేసిద్దని అనుకుంటున్నాను. ఇట్స్ లైక్ ఏమని చెప్పచ్చు, I'm not good guesser, but definitely పవన్ కళ్యాణ్ పాస్ట్ 10 years లో ఉన్న మూవీస్ని క్రాస్ చేసిద్ది. అండ్ whoever పవన్ కళ్యాణ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ బిగ్ మూవీ, రైట్? దిస్ ఈస్ ది వన్. I would say this would cross all the records as well, which I am expecting. ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తానంటే, నేను బెటర్ ఇస్తాను. ఫైట్స్ కానీ, మ్యూజిక్ కానీ, స్టోరీ కానీ ఎక్కడ మనకి లాజిక్ లేదని అనిపించదు అండ్ ఎక్కడ బోర్ కొట్టదు. సో టాప్ టు ఎండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవీ. ఎక్కడ మీకు అసలు బోర్ కొట్టదు.